హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంసీ రెడ్డిస్ అనుభవాలు పాఠాలు. ఇప్పుడు మనం కొన్ని సిమిలారిటీస్ ఉన్న రెండు స్త్రీవాద కవితల్ని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లని తెలిసిన తర్వాత ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేవన్న ఉద్దేశంతో అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది తల్లి. తన ప్రాణాన్ని గాల్లో కలిపేయొద్దని, ఈ ప్రపంచంలోకి తీసుకురమ్మని ఆ కడుపులో ఉన్న ఆడపిండమే తల్లిని వేడుకుంటున్నట్లుగా సాగే కవిత నిషిద్ధాక్షరి. 2000 సంవత్సరం మార్చి 12న ఆదివారం వార్తలు అచ్చైన ఈ కవితను రాసిన వారు మందరపు హైమవతి గారు. ఈ కవిత ఇలా సాగుతుంది. లింగ నిర్ధారణ పరీక్షలో ఆడపిల్లనని తెలిసాక సామ్రాజ్యాలు కోల్పోయినట్లు, మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు ముసురుతున్నట్లు అలా దిగులు ముఖం వేలాడదీస్తావెందుకు? నా ఉలిపిరి ప్రాణాన్ని గాలిలో కలిపేయాలనుకుంటావెందుకు? చూస్తూ చూస్తూ పూలరేకులనైనా చిదిమి పారవేయలేం. అలాంటిది అమ్మ కడుపులోని ఉమ్మనీటి సరస్సు నుంచి కొత్త ప్రపంచం పొత్తిళ్లలోకి ఓ తామర మొగ్గలా ఉదయించాలనుకొని రోజుల్ని లెక్క పెడుతున్నదాన్ని నా రాకని నిషేధిస్తావెందుకు? ముక్కుతో గుడ్డును పొడుస్తూ చిన్ని చిన్ని రెక్కల్ని విప్పి ఈ లోకంలోకి తొంగి చూస్తుంటుంది పక్షిపిల్ల. చెంగు చెంగున చెంగనాలు వేస్తూ ఉరకలు వేస్తుంటుంది దూడ. పక్షి అయినా పశువైనా తమ పిల్లలకి తామే మరణశిక్ష వేయవు. అలా మరెందుకమ్మా నా రాకకు భయపడతావు? మెడలో పసుపు తాడు బిగిసినాక తెర వెనుక సూత్రధారుడు ఆడిస్తే ఆడే తోలుబొమ్మల కలలు కలలు రేఖలు చెరిగిపోయి రంగులు వెలసిన చిత్రంలా సర్వావయవాలు ఆభరణాలతో అలంకృతమై తల మాత్రమే లేని శిలా విగ్రహంలా మిగిలిపోతానని బాధపడుతున్నావా అమ్మా? ఇసుక పర్రల్లో ఇంకిపోయే నీటిలా మానవత్వం మంటగలిసినప్పుడు, ధనం చేతి కీలు బొమ్మలై ఆత్మలు అమ్ముడుపోతున్నప్పుడు కన్న తల్లులే వృద్ధాశ్రమ వలస పక్షులవుతారు, ఆడపిల్లలే నిషిద్ధాక్షరాలు అవుతారు. అప్పుడు పస్తుల పాఠాలు తాను మాత్రమే చదువుకుంటూ పిల్లల ఆకలి తీర్చడానికి ఓ తల్లి ఉండదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన అన్నకు తలుపు తీసి అన్నం పెట్టడానికి ఓ చెల్లి ఉండదు. అహంకారాన్నంతా భరించి అనుకోగా పడి ఉండే ఓ భార్య ఉండదు. ఇదే కొనసాగితే వరకట్నాల చిరునామా చెరిగిపోయి కన్యాశుల్కం పునరావృతం అవుతుందేమో. అప్పుడైనా ఇప్పుడైనా బాధితులం మనమే కదా అని ముగుస్తుంది ఈ కవిత. ఈ కవితను కాస్త పరామర్శ చేసుకుందాం. కడుపులో పెరుగుతున్నది ఆడపిల్లని తెలిసినప్పుడు ఏదో పెద్ద పెద్ద ప్రమాదాలు ముంచుకొచ్చినట్లు అలా దిగులు ముఖం ఎందుకు వేలాడదీస్తావని చెప్పని తల్లిని అడుగుతుంది ఆ కడుపులోని ఆడపిల్లం. తరువాత నేను ఈ ప్రపంచంలోకి రావాలని రోజులను లెక్క పెడుతున్నప్పుడు నా రాకని ఎందుకు నిషేధిస్తావని అడుగుతుంది. పశుపక్షాదులు సైతం స్త్రీ పురుష సంబంధం భేదం లేకుండా పిల్లలను కంటున్నప్పుడు నా రాకకు ఎందుకు భయపడతావని అడుగుతుంది. బహుశా పెళ్ళయిన తర్వాత భర్త ఎలా చెప్తే అలా ఆడే తోలుబొమ్మలా మిగిలిపోతానని బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఇట్లా ప్రశ్నించడంతో పాటు ఒకవేళ స్త్రీ శాతం తగ్గిపోతే ఈ సమాజానికి ఎలాంటి ప్రమాదం ఉంటుందో కూడా హెచ్చరిస్తుంది. కడుపులో ఉన్న పిండమే హెచ్చరిస్తున్నట్లుగా తల్లికి చెప్తుంది. ఈ కాలంలో అంతో ఎంతో తల్లిని చేరదీసి ఆదరిస్తున్నది కూతుర్లే. మరి అలాంటి కూతుర్లే నిషిద్ధాక్షరాలు అయినప్పుడు కన్న తల్లులు వృద్ధాశ్రమానికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తర్వాత ఇంకో ప్రమాదం కూడా ఉంది. పిల్లలకు ఒక తల్లి ఉండదు, అన్నకు ఒక చెల్లి ఉండదు, భర్తకి ఒక భార్య ఉండదు. ఇదే కొనసాగితే వరకట్నాల స్థానంలో కన్యాశుల్కాలు రావచ్చు. అంటే ఒక పురుషుడికి స్త్రీ కాస్త కట్నం ఇచ్చి భార్యగా పోయినప్పుడే ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పుడు, మరి అదే పురుషుడు కన్యకి కాస్త శుల్కం ఇచ్చి తన సొంతం చేసుకున్నప్పుడు ఇంక ఈ ఆధిపత్యానికి అంతే ఉండదు కదా. అప్పుడైనా ఇప్పుడైనా బాధితులు మనమే కదా అని ముగుస్తుంది ఈ కవిత. తర్వాత ఇంకో కవితను ప్రస్తావించుకున్నాం. ఇంకా పాకడమైన రాని ఒక కూతురుండి తన అజాగ్రత్త కారణంగా కన్సీవ్ అవుతుంది తల్లి. తన ఉద్యోగ ఆరోగ్య పరిస్థితులు మరో బిడ్డను కని పెంచడానికి సహకరించవన్న ఉద్దేశంతో అబార్షన్ చేయించుకుంటుంది. ఆ ఛిద్రమైన పిండాన్ని చూసి తల్లడిల్లే తల్లి ఆవేదన ఆ పిండానికే చెబుతున్నట్లుగా సాగే కవిత అబార్షన్ స్టేట్మెంట్. 1990 ఆగస్టు 17న
ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చైన ఈ కవితను రాసిన వారు పాటిబండ్ల రజనీ గారు. ఈ కవిత ఇలా సాగుతుంది. భద్రతా వలయాన్ని ఎగతాళి చేసి అక్రమంగా సరిహద్దును దాటే ఆకతాయల్లే. ఆ 14వ రోజుకు అటో ఇటో వద్దనుకుంటూనే అజాగ్రత్తగా నేను అనుమతించిన అసమ్మతి కణాలతో మరో సగభాగమై నువ్వెందుకు కలిసావురా కన్నా? నీకు పంచేందుకు రక్తం లేకే కదా, నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా, నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే కదా నేను నిన్ను వద్దనుకుంది. అనుమతి లేకుండా అస్తిత్వం పొందిన నీ నేరానికి నా టెంపరరీ ఉద్యోగము, ఆరోగ్యము, మరణ శిక్షణ ఖాయించేస్తే తల్లడిల్లుతూనే తప్పుల మధ్య తడబడుతూనే తలారినే బల్లెక్కి రబ్బరు చేతుల ముసుగు నీ ముఖంపై కప్పి అభిమన్యుణ్ణి సరాల కప్పజెప్పి నిస్సహాయులైన పాండవుల్లా రోధిస్తూ పెదిడ్రిన్ సెడేషన్లో నిన్ను పోగొట్టుకొని పగిలిన జిల్లేడు కాగితాలకు పింజినై సోలిపోతూ నాలోని అమ్మని పాతి పెట్టుకుని చెరుకు పిప్పినై పారిపోతూ కంసుడి కత్తిలాంటి బకెట్ మింగిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముద్దలాంటి నిన్ను చూసి మళ్ళీ నా పొత్తిళ్లలో పొదుపుకోవాలని పాలకై తడుపుకునే పెదవులుగా, అమ్మకై వెతుక్కునే చూపులుగా చెక్కుకోవాలని, ఛిద్ర కలశాన్ని పూర్ణ శిల్పంగా దిద్దుకోవాలని, ఇంత సుఖంగా నిన్ను చంపుకునే మార్గం కనిపెట్టిన వీళ్ళ ముఖాలపై ఉమ్మనీళ్లతో ఉమ్మేయాలని వెర్రి ఆవేశంగాను, మనసు కడుపు చించుకుంటే మనసు గాయమయ్యి కడివిడు కన్నీళ్ళ దుఃఖంగానూ ఉందిరా. అయ్యో, పాలింకిపోవడానికి ఉన్నట్లు మనసింకిపోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు అని ముగుస్తుంది ఈ కవిత. ఈ కవితను పరామర్శ చేసుకుందాం. అనుమతి లేకుండా అస్తిత్వం పొందడం ఆ బిడ్డ నేరమా? అజాగ్రత్తగా ఆ కణాలకు అనుమతి ఇవ్వడం తల్లి నేరమా? ఈ రెండింటి మధ్య తడబడుతూ తలడిల్లుతూ అబార్షన్ చేయించుకుంటుంది. తర్వాత ఆ ఛిద్రమైన పిండాన్ని చూసి, అంటే తీయనైన తల్లి ప్రేమని పంచాల్సి నేను చెరుకు పిప్పిలా పారిపోతున్నాను, నిన్ను చూసి మళ్ళీ పొదుపుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ నిన్ను బిడ్డగా తయారు చేసుకోవాలనుకుంటాను, కానీ అది అసాధ్యం. ఇంత సుఖంగా చంపుకునే మార్గం కనిపెట్టిన వీళ్ళ మీద కోపంగానూ ఉంది, కానీ నిన్ను తిరిగి పొందలేను. ఈ మానసిక క్షోభను అనుభవిస్తున్న ఈ తల్లి చివరిగా ఒక మాటతో ముగిస్తుంది. పాలింకిపోవడానికి మాత్రలు ఉన్నట్టు మనసింకిపోవడానికి కూడా మాత్రలు ఉంటే బాగుండు కదా, అంటే అంతులేని ఆవేదన ఆ తల్లి అనుభవిస్తున్నట్లుగా చెబుతుంది. ఇప్పుడు ఈ రెండు కవితల మధ్య మనం ఉన్న సిమిలారిటీస్ని చూస్తే, నిషిద్ధాక్షరిలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని చెప్పి అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది తల్లి. అబార్షన్ స్టేట్మెంట్లో లింగభేదంతో సంబంధం లేకుండా ఆరోగ్య ఉద్యోగ పరిస్థితులు మరో బిడ్డను కని సాకడానికి సహకరించినప్పుడు అబార్షన్ చేసుకుంటుంది తల్లి. నిషిద్ధాక్షర కవితలో తల్లికి ఆ కడుపులోని ఆడపిండమే తన అభ్యర్థనను తెలియజేస్తూ, స్త్రీ శాతం తగ్గిపోతే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో హెచ్చరిస్తూ ఆ బిడ్డే చెబుతున్నట్లుగా సాగుతుంది. అబార్షన్ స్టేట్మెంట్లో ఛిద్రమైన ఆ పిండాన్ని చూసి ఆ తల్లి ఎంత వేదనకు గురవుతున్నదన్నది ఆ బిడ్డకి చెబుతున్నట్లుగానే సాగుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.